ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎముకల శస్త్రచికిత్స నిపుణుడిగా 10,000 పైగా ఆర్థో ఆపరేషన్లు నిర్వహించిన ఘనత కలిగిన డాక్టర్ చంద్రశేఖరరావు, డాక్టర్ రోహిణుల సారథ్యంలో నిర్వహిస్తున్న శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనుభవజ్ఞులైన డాక్టర్లతో నెలకొల్పబడిన ఆసుపత్రి ఇదని, నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఈ ఆసుపత్రిలోనే ఉత్తమ సేవల్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, జన్నారెడ్డి, భరత్ చంద్రారెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, డాక్టర్ సుధా అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెడీ పెడతారు స్పైనల్ ఇచ్చి లేదంటే ఇప్పుడు ఈ కేసు అయ్యాక మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ మనకి ఇచ్చేది మమతా ఇన్స్టిట్యూట్స్ చేసేది, హైదరాబాద్ బాచుపల్లి చేసింది, ఇక్కడ మమతా ఇంకొంచెం బ్యాక్ వస్తే ఫుల్ ఫోటో. ఓకే సార్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వారి సతీమణి చంద్రశేఖరరావు గారు మరియు వారి సతీమణి డాక్టర్ శ్రీమతి రోహిణి గారు ఇద్దరు ఆధ్వర్యంలో శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. వారికి నేను నా వైపు నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ముందు చూపుతో ఈ హాస్పిటల్ కట్టినట్టుగా నేను మొత్తం తిరిగి చంద్రశేఖర్ గారు ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చాలా బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మించడం జరిగింది. వారి సేవలను ఇంతకుముందే రోగులు ప్రజలు గుర్తించి ఆ హాస్పిటల్ ఏదైతే నెహ్రూ సెంటర్లో ఉందో సరిపోకపోవడం వల్ల
ఇక్కడ కొంత ప్లేస్ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇటు మహబూబాద్ పట్టణ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 80 గ్రామాలు, అలాగే మనకు దగ్గరలోనే అనేక మండలాలు, కేసంద్ర మండలం కావచ్చు, వెలుపూరు మండలం, జంతాలపల్లి మండలం నుంచి వచ్చే నాయకులు ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం, అలాగే మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం విధంగా చాలా ఆనందంగా ఉంది. వారి సేవలు మహబూబాద్ నియోజకవర్గమే కాదు, మహబూబాద్ పట్టణంతో పాటుగా మొత్తం మహబూబాద్ జిల్లా యావత్ ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో మీకున్నటువంటి ఎటువంటి లోన్స్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఇక్కడ మంచి స్పెషాలిటీ డాక్టర్స్ని గుర్తించి మరి ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ రూపొందించారు. కాబట్టి మహబూబాద్ జిల్లా వాసులు అందరికీ నేను శాసనసభ సభ్యునిగా అందరినీ వేడుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే మంచి స్థాయి హాస్పిటల్ని ఇక్కడ ఉన్నటువంటి రోగులు ప్రజలందరూ దీన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. మహబూబాద్ జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారాలు. నేను గత 17 సంవత్సరాల నుంచి ఎముకల వైద్యుడిగా ఎన్నో సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా 10,000 మంది పేషెంట్లను ఆపరేషన్ చేశాను. ఎంతోమంది పేద ప్రజలకు నేను సహాయం చేశాను. అందరూ దీవెన వల్ల నేను ఈరోజు హాస్పిటల్ కట్టగలిగాను. ముందు నేను ఇక్కడ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు మరియు లిగమెంట్ ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్లు, డయాలసిస్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మిషన్స్, అడ్వాన్స్డ్ మాడ్యులర్ అండ్ లామినార్ ఓటీస్ కూడా ఇక్కడ నిర్మించాను. ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్, వరంగల్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళకుండా అక్కడ ఉంచే డాక్టర్లు ఇక్కడికి వచ్చి మన పేద ప్రజలకి అందుబాటులో ఉండేలా ముందు నేను ఈ ప్రాంత పేద ప్రజలకి నేను హైదరాబాద్ స్థాయి వైద్య సేవలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.